హాయ్ రామ్, ఏం చేస్తున్నావు? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ బిజినెస్? అంటే ఏ బిజినెస్ అయినా పర్వాలేదు, దాంట్లో లైఫ్ ఉండాలి. అలాంటి బిజినెస్ చేద్దాం. ఎంబ్రాయిడరీ చేయొచ్చు కదా. ఎంబ్రాయిడరీ అంటే ఓన్లీ మ్యారేజెస్ సీజన్స్ లోనే ఉంటుంది కదా. ఎంబ్రాయిడరీకి చాలా లైఫ్ ఉంది. ఇలా మీరు కూడా అక్కడే ఆలోచనలో ఆగిపోయారా? అయితే ఎంబ్రాయిడరీలో స్కోప్ ఎలా ఉంటుంది, మనం ఎలా దాన్ని చూడాలి, ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women to jobless people to achieve financial freedom. అసలు ఎంబ్రాయిడరీ ఎందుకు స్టార్ట్ చేయాలి? చాలా బిజినెసెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లో వచ్చేది ఈ బిజినెస్ అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అడ్జస్ట్ అయింది, అయితే ఈ బిజినెస్ స్కోప్ ఎలా ఉంటుంది, అది ఇంకా పెద్ద బిగ్ షాట్ అనమాట, మనకు క్వశ్చన్ మార్క్. అంటే బిజినెస్ లో వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఇంత ట్రెండీగా ఉంది, తర్వాత పడిపోతే ఏంటి? మనం లక్షలు పెట్టి మిషన్ తీసుకుంటాము, కొన్ని రోజులు రన్ అయిన తర్వాత లేదు అంటే ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెగిటివ్ మైండ్ సెట్ మనకు అది వస్తుంది. ఏదైనా బిజినెస్, నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గ్రౌండ్ నుంచి దాన్ని మనం వెరిఫికేషన్ చేయాలి. ఇది అసలు ఎప్పటి నుంచి ఉంది, ఎలా డెవలప్ అయింది, అండ్ ఎంత గ్రోత్ అయింది, ఇంకా ఫ్యూచర్ ఎంత ఉంది. ఇలా కనుక మనం చూసినట్లయితే ఏదైనా బిజినెస్ కి మాక్సిమం అనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఏంటంటే ఏదో ఒక బిజినెస్ అనుకున్నామా, స్టార్ట్ చేసామా, సక్సెస్ అవ్వలేదు అంటే చాలా సఫర్ అవ్వాలి ఎవరైనా కూడా. సో అందుకనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే క్లారిటీ తీసుకుని స్టార్ట్ చేస్తే మనం ఎంత క్లారిటీగా ఉంటే బిజినెస్ కూడా అంత క్లారిటీగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది ఓన్లీ పర్పస్ ఒక్కటే కాదు. ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఒక్క దాని మీద మనం స్పెషల్ గా చేస్తున్నాము అంటే అది ఉండొచ్చు లేకుండొచ్చు అని. ఇది ఎంబ్రాయిడరీ అనేది చాలా మల్టిపుల్ గా యూజ్ అయ్యే వన్ అండ్ ఓన్లీ వన్ మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట. అయితే ఎందుకు ఇలా అంటున్నాను, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక్క ఎంబ్రాయిడరీ మిషన్ తోటి ఎన్ని రకాలుగా వర్క్ చేసుకోవచ్చు. శారీస్ మీద చేసుకోవచ్చు, బ్లౌజెస్ మీద చేసుకోవచ్చు, చిన్నపిల్లల లెహెంగాస్, గాగ్రాస్, కుర్తీస్, గుర్కాస్, దుపట్టాస్, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్నమెంట్స్ కూడా వచ్చాయన్నమాట. క్లాత్ పరంగా చూస్తే ఎనీ క్లాత్ మీద కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరి క్యాప్, టీషర్ట్, లోగోస్ అండ్ బ్రాండింగ్స్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పబ్లిక్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా లోగోస్ కావాలన్నమాట. సో అలా డిఫరెంట్ గా అండ్ ఏ డ్రెస్ వేసినా కూడా ఎంబ్రాయిడరీ అనేది మాక్సిమం ఇంపార్టెన్స్ అనేది చోటు చేసుకుంటుంది. సో అలాంటి బిజినెస్ ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందు నుంచి ఎంబ్రాయిడరీ అనేది ఉంది. అయితే ఇంతలా పెరిగిపోతున్న జనాభాకు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి. ఎందుకంటే చాలా మంది చేయించుకునే వాళ్ళు ఉండి చేసే వాళ్ళు కొద్దిగా మంది ఉన్నారంటే ఇన్ టైంలో వర్క్ ఇవ్వలేరు. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం వర్క్ చేయించుకోవాలంటే అదే టైంకి ఇవ్వరు అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మగ్గం వర్క్ లో మనకు తెలిసి అలాగే జరుగుతుంది. ఎందుకంటే చాలా టైం టేకింగ్ అన్నట్టు భయంతో ఒక్కొక్కసారి వేయించుకోవాలన్నా ఆగిపోతాం అనమాట. అలాగే ఎంబ్రాయిడరీలో కూడా జరిగింది అనుకోండి, మళ్ళీ దాని మీద కూడా అబ్బా లేట్ అవుతుంది వేయించుకోవాలా అన్న ఒక నెగిటివ్ అనేది వస్తుంది అనమాట. సో అందువల్లనే ఎంబ్రాయిడరీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇదొకటే దాని మీద చేసుకోవాలన్న కాన్సెప్ట్ అయితే లేదు. డిఫరెంట్ గా మనం ఆలోచన చేయాలి. కానీ ఎంబ్రాయిడరీని మల్టిపుల్ గా ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. లెదర్ మీద యూజ్ చేసుకోవచ్చు, జూట్ మీద, జీన్స్ మీద, చాలా రకాలుగా అండి. అది ఇంట్రెస్ట్ పెట్టి ఇన్వాల్వ్ అయ్యి ఆలోచన చేస్తే డిఫరెంట్ ఏరియాలో మనం ఎలా గ్రోత్ అనేది పెంచుకోవాలనేది ఇంకా నీట్ గా క్లారిటీగా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంత మంచి స్కోప్ ఉన్న ఎంబ్రాయిడరీకి మీరు లేట్ చేయకుండా ప్లాన్ చేసుకొని మెషిన్ అయితే పర్చేస్ చేసుకున్నారు అనుకోండి, మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ తోటి అక్కడే ఆగిపోయామో మనకు ఎలాంటి సక్సెస్ దొరకదు. ఎందుకంటే ఒకరు సక్సెస్ అవుతున్నారు అంటే మనం కూడా వాళ్ళు ఎలా అవ్వాలి అంటే స్టార్ట్ చేస్తేనే అవుతాము. మనం ఏం చేస్తాం, మరి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, మంచిగా ఉంది అని అక్కడే ఆగిపోతాం అనమాట. కొందరు ఆలోచించు, ఇంకొందరు ఏంటంటే ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. సో చూసారు కదండి, ఇదైతే ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. యాక్చువల్ గా నా విషయానికి వస్తే స్టార్టింగ్ లా నేను సేల్ చేసిన మిషన్స్ కి ఇప్పుడు చేసే దానికి బిజినెస్ కి చాలా వేరియేషన్స్. అండ్ పబ్లిక్ కూడా ఒకప్పటికి ఇప్పటికి ఎలా పెరిగిపోతున్నారో, చేసే వాళ్ళు అలాగే పెరిగిపోతున్నారు, చేయించుకునే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ పెరిగిపోతున్నారు. సో కాబట్టి ఎవరైనా కూడా ఈ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు అయితే బిజినెస్ ఉండదు అన్న ఆలోచన అవసరం లేదు. బట్ ప్రతి దానికి స్ట్రాటజీ ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ ఎలాంటి వేలో చేయాలనేది ఒక వే ఉంటుంది. అది కనుక మీరు ఇంకా ప్లానింగ్ గా తెలుసుకొని మీరు చేసినట్లయితే హ్యాపీగా సక్సెస్ అనేది మీకు వచ్చేస్తుంది. చూసారు కదండి, మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారా, నేను చేయాలనుకుంటే దానికోసం మీరు తప్పకుండా నాకు బూస్టింగ్ అయితే ఇవ్వాలి. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.